నమస్కారం. రామాయణమనగానే మనకు గుర్తొచ్చే ఎన్నో గొప్ప ఘట్టాలున్నాయి కదా. అందులోనూ అత్యంత పవిత్రమైనది, చాలా ఆనందకరమైనది ఏదైనా ఉందంటే అది ఖచ్చితంగా శ్రీరాముడి పట్టాభిషేకమే. అడవుల్లో కష్టాలు పడి రావణుడిని సంహరించి తిరిగి అయోధ్యకు వచ్చిన ఆ రామయ్య సింహాసనాన్ని అధిష్ఠించిన ఆ అద్భుతమైన వేడుక గురించి ఈరోజు మనం యుద్ధకాండలోని శ్లోకాల ఆధారంగా మాట్లాడుకుందాం. ఈ కథలోకి వెళ్లే ముందు ఒక్కసారి భరతుడి మాటలు వినండి. పూజ్యురాలైన మా అమ్మగారి వలన నాకు వచ్చిన రాజ్యమిది. దీనిని మీరు ఇచ్చినట్టుగా మరలా మీకు తిరిగి ఇస్తున్నాను. ఆహా, ఎంత వినయం, ఎంత ధర్మం, ఎంత నిస్వార్థ సేవ! చూశారా, 14 అన్నగారి పాదుకలనే సింహాసనం మీద పెట్టి రాజ్యాన్ని కంటికి రెప్పలా కాపాడాడు. ఇప్పుడు ఆ రాజ్యం అసలైన యజమానికి తన అన్నయ్యకు తిరిగి ఇచ్చేస్తున్నాడు. ఇక్కడ నుంచే మన కథ మొదలవుతుంది. భరతుని వినయపూర్వక విన్నపం అంటే భరతుడు రాముణ్ణి ఎలా వేడుకున్నాడు అనేది. 14 నిరీక్షణ. ఆ నిరీక్షణ తర్వాత భరతుడు తన అన్నయ్య శ్రీరాముడి దగ్గరకు వచ్చి, అన్నా, సింహాసనాన్ని తీసుకో అని అడుగుతున్నాడు. ఇదేదో మామూలుగా అడగటం కాదండి. ఇది ఒక తమ్ముడి భక్తి, తన ధర్మానికి అతను కట్టుబడి ఉన్న తీరు, దానికి ప్రతీక అన్నమాట. ఇక్కడ భరతుడేమంటున్నాడంటే, బలమైన ఎద్దులా మోయాల్సిన ఈ రాజ్య భారాన్ని లేగదూడలాంటి నేను ఒక్కడినే మొయ్యలేకపోతున్నాను అని. అబ్బా, ఎంత గొప్ప పోలిక! తనేమో ఒక చిన్న లేగదూడాట, ఆ రాజ్యభారాన్ని మొయ్యగలిగే బలమైన ఎద్దు మాత్రం తనన్నయ్యే రాముడేనట. ఎంత ఆర్తిగా చెప్తున్నాడు కదా. ఇక్కడ తన చేతకానివాడిని ఒప్పుకోవట్లేదు. తన అన్నయ్య సామర్థ్యం మీద తనకున్న నమ్మకాన్ని ప్రకటిస్తున్నాడు. అది విషయం. భరతుడి మనసులో ఏముందో ఈ పోలికతో మనకు స్పష్టంగా అర్థమైపోతుంది. చూడండి, తన పాలన ఎలా ఉందంటే పగుళ్ళు వచ్చిన ఓ ఆనకట్టలా ఉందట. ఇక రాముడి పాలన ఎలా ఉంటుందంటే మధ్యాహ్నపు సూర్యుడిలా ప్రకాశిస్తుందట. అంటే తను ఎంతగా ఎదురుచూస్తున్నాడో అర్థం చేసుకోవచ్చు. కేవలం భరతుడే కాదు, ప్రజలు, మంత్రులు, అయోధ్య మొత్తం తమ నిజమైన రాజుకోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ఇక భరతుడి భక్తి, అతని ధర్మనిరతి అన్నీ చూసిన శ్రీరాముడు ఒక చిన్న చిరునవ్వు నవ్వి తథేతి ప్రతిజగ్రాహ అన్నాడు. అంటే సరే, అలాగే కానివ్వు. అంతే. ఆ ఒక్క మాటతో అయోధ్య మొత్తం సంబరాల్లో మునిగిపోయింది. ఇక చూడాలి ఆ మహత్తర పట్టాభిషేకానికి ఏర్పాట్లు ఎలా మొదలయ్యాయో. ఇక పట్టాభిషేక సన్నాహాలు. రాముడు సరే అనగానే అయోధ్య ఆనందంతో ఉప్పొంగిపోయింది. 14 జుట్టు జడలు కట్టి అడవుల్లో తిరిగిన రాముడిని ఇప్పుడు మహారాజుగా మార్చే అద్భుతమైన ఘట్టం మొదలైందనమాట. ఆ మార్పు ఎలా జరిగిందో చూడండి. ముందుగా జటల శుద్ధి, అంటే రాముడి జటాజూటాలను రాజక్షురకులు చాలా జాగ్రత్తగా శుభ్రం చేశారు. తరువాత మంగళస్నానం. రాముడు, లక్ష్మణుడు, సుగ్రీవుడు, విభీషణుడు అందరూ మంగళస్నానాలు చేశారు. ఆ తరువాత వస్త్రధారణ. శ్రీరాముడికి అత్యుత్తమమైన దివ్య వస్త్రాలు కట్టారు. ఇక అలంకారం విషయానికొస్తే సాక్షాత్తూ కౌసల్యా తల్లి, మిగతా రాణులు కలిసి సీతమ్మను, వానర రాణులను ఎంతో ప్రేమగా, మనోహరంగా అలంకరించారు. ప్రతీదీ ఎంత శ్రద్ధగా, భక్తిగా జరిగిందో కదా. ఒక్కసారి ఆ దృశ్యాన్ని ఊహించుకోండి. అయోధ్యకు ఊరేగింపుగా వెళ్తున్నారు. రథంలో శ్రీరాముడు ఉన్నాడు. ఆ రథానికి పగ్గాలు పట్టుకున్నది ఎవరనుకున్నారు? భరతుడు. ఇక రాముడికి ఎండ తగలకుండా గొడుగు పడుతున్నది శత్రుఘ్నుడు. వింజామరతో విసురుతున్నది సాక్షాత్తు లక్ష్మణుడు. ఆహా, సోదర ప్రేమ అంటే ఇదే కదా. రాజుకి తమ్ముళ్ళు ఎలా సేవ చేస్తున్నారో చూడండి. వాళ్ల మధ్య బంధం ఎంత గొప్పదో చెప్పడానికి ఇంతకంటే ఉదాహరణ అవసరమా? ఇక అభిషేకానికి వాడిన నీళ్లు కూడా మామూలువి కావు. అవి పవిత్ర జలాలు. ఎక్కడినుంచి తెచ్చారో తెలుసా? తూర్పు సముద్రం నుంచి సుషేణుడు, దక్షిణ సముద్రం నుంచి ఋషభుడు, పశ్చిమ సముద్రం నుంచి గవయుడు, ఉత్తర సముద్రం నుంచి నలుడు, ఇలా 4 దిక్కుల నుంచి సముద్ర జలాలను తీసుకొచ్చారు. అంతేకాదండోయ్, 500 పవిత్ర నదుల నీళ్లను కూడా సేకరించారు. అంటే మొత్తం భూమండలం రాముడి పాలన కిందకు వస్తోందని చెప్పడానికే ఈ ఏర్పాటంతా. వానరవీరులు కదా, గరుడవేగంతో వెళ్లి ఈ పని పూర్తిచేశారు. సరే, ఇక మనం అస్సలు ఘట్టానికి, ఈ కథకే హైలైట్ అయిన ఘట్టానికొచ్చేశాం. అదే ఆ దివ్యమైన పట్టాభిషేకం. ఋషులు, దేవతలు, అయోధ్య ప్రజలు అందరూ కళ్లప్పగించి చూస్తున్న ఆ మహోన్నతమైన క్షణం.
ఆ క్షణం వ్రానే వచ్చింది. రత్నాలు పొదిగిన సింహాసనం మీద శ్రీరామ సీతలు కూర్చుని ఉన్నారు. వశిష్ఠుడు, వామదేవుడు, జాబాలి, కాశ్యపుడు ఇలాంటి మహామహులైన ఋషులందరూ కలిసి ఆ సుగంధభరితమైన పవిత్ర జలాలతో వారికి అభిషేకం చేస్తున్నారు. అచ్చం దేవలోకంలో ఇంద్రుడికి అభిషేకం చేసినట్టే ఉందట ఆ దృశ్యం. ఆ పవిత్ర జలాలు రాముడి మీద పడుతుంటే సాక్షాత్తు ధర్మదేవతే సింహాసనమెక్కుతున్నట్టు అనిపించిందందరికీ. ఇది కేవలం మనుషులు చేసుకుంటున్న పండగ కాదు, దేవతలు కూడా పాలుపంచుకున్నారు. ఏకంగా స్వర్గంనుంచి బహుమతులొచ్చాయి. చూడండి, బ్రహ్మదేవుడు స్వయంగా మనువు కోసం సృష్టించిన దివ్య కిరీటాన్ని రాముడి తలపై పెట్టారు. ఇంద్రుడి ఆజ్ఞమీద వాయుదేవుడు 100 బంగారు కమలాలతో ఉన్న మాలనిచ్చాడు. అంతేకాదు, అద్భుతమైన ముత్యాల హారాన్ని కూడా బహుకరించాడు. అంటే రాముడి పాలన దైవసంకల్పం అని దేవతలే ఆశీర్వదించారన్నమాట. రాముడికి పట్టాభిషేకం జరుగుతున్న ఆ సమయంలో ఆకాశంలో గంధర్వులు పాటలు పాడారు, అప్సరసలు నాట్యం చేశారు. ఇక భూమి మీదైతే మొత్తం సస్యశ్యామలంగా, ఫలవంతంగా మారిపోయిందట. అంటే చూడండి, ఒక ధర్మబద్ధమైన రాజు గద్దెనెక్కితే ప్రకృతి కూడా ఎంత ఆనందపడుతుందో. స్వర్గం, భూమి రెండూ ఏకమై పండగ చేసుకున్నాయి. పట్టాభిషేకం అద్భుతంగా జరిగిపోయింది. మరి రాజుగా శ్రీరాముడు మొదట ఏం చేశాడు? ఆయన గొప్పదనమేంటో ఇక్కడ మనకు తెలుస్తుంది. అదే శ్రీరాముని ఉదారత. తనకు సహాయం చేసిన వాళ్లను ఆయన ఎలా గౌరవించాడో చూద్దాం. రాజు కాగానే రాముడు ముందుగా తన మిత్రులను గుర్తుపెట్టుకున్నాడు. సుగ్రీవుడికి దివ్యమైన రత్నాలతో పొదిగిన మాలను బహూకరించాడు. ఇక అంగదుడికైతే వజ్రాలు పొదిగిన అమూల్యమైన భుజకీర్తులను ఇచ్చాడు. చూసారా, వారి మైత్రిని, వారి పరాక్రమాన్ని రాముడు ఎంతగా గౌరవించాడో. ఒక రాజు తన మిత్రులను ఇలాగే చూసుకోవాలి మరి. ఇక్కడ చాలా ఆసక్తికరమైన సంఘటన జరిగింది. సీతమ్మ తను కూడా ఒక గొప్ప వీరుడిని సత్కరించాలి అనుకుని రాముడివైపు చూసింది. అప్పుడు రాముడు తేజస్సు, పరాక్రమం, జ్ఞానం ఈ 3 ఎవరిలో ఉన్నాయో వారికి నీ మెడలోని ముత్యాలహారాన్ని బహుకరించు అని చెప్పాడు. చూడండి, రాముడు ఫలానా వ్యక్తికివ్వు అని పేరు చెప్పలేదు, లక్షణాలు చెప్పి నిర్ణయాన్ని సీతకే వదిలేశాడు. ఎంత గొప్పగా ఉందో కదా ఈ సన్నివేశం. రాముడు ఆ మాట చెప్పగాని సీతమ్మ ఒక్క క్షణం కూడా ఆలోచించలేదు. వెంటనే తన మెడలోని ఆ దివ్యమైన ముత్యాల హారాన్ని తీసి హనుమంతుడికి బహుకరించింది. ఎందుకంటే ఆ 3 లక్షణాలు పరిపూర్ణంగా ఉన్నది ఆంజనేయుల్లోనే అని ఆమెకు తెలుసు. ఆ హారం వేసుకున్న హనుమంతుడు చంద్రుడు తెల్లని మేఘాలతో ప్రకాశించే ఒక పర్వతంలా వెలిగిపోయాడట. అత్యున్నత భక్తికి అత్యున్నత బహుమతి దక్కింది. ఓకే, పట్టాభిషేకం పూర్తయింది, బహుమతులు కూడా ఇచ్చేశారు. మరి ఆ తర్వాత శ్రీరాముడి పాలనలో ఆవిర్భవించిన ఆదర్శవంతమైన రామరాజ్యం ఎలా ఉండేది? ఇప్పుడు దాని గురించి తెలుసుకుందాం. రామరాజ్య స్థాపన. రామరాజ్య లక్షణాలు ఎలా ఉండేవో చూడండి. ఎక్కడా వితంతువుల ఏడుపులు లేవు, క్రూర మృగాల భయంగాని, రోగాల భయంగానీ లేదు, దొంగలు, దోపిడిదారులనే మాటే లేదు, అకాల మరణాలు లేవు. అంటే పెద్దవాళ్లు ఎప్పుడూ చిన్నవాళ్లకు వంత్యక్రియలు చేయాల్సిన అవసరం రాలేదు. ప్రతి ఒక్కరూ ధర్మంగా, సంతోషంగా ఉన్నారు. ప్రజలు 1000 సంవత్సరాలు బతికారు. వర్షాలు టైంకి పడ్డాయి, గాలి కూడా హాయిగా వీచింది. సమాజంలోని అన్ని వర్గాల వాళ్లు తమ పనులు వాళ్లు సంతోషంగా చేసుకున్నారు. చూశారా, భయం, దుఃఖం, అధర్మం లేని ఒక ఆదర్శ సమాజమన్నమాట. ఇదే రామరాజ్యమంటే. ప్రజలు ఎంత సంతోషంగా, సంతృప్తిగా ఉన్నారంటే వాళ్ల మాటల్లో ఎప్పుడూ రామ 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 అనే నామమే వినిపించేదట. జగమంతా రామమయమైపోయింది. అంటే ప్రపంచం మొత్తం రాముడి చైతన్యంతో, ఆ ధర్మంతో నిండిపోయింది. వాళ్ల రాజుమీద ప్రజలకు అంత ప్రేమ, అంత భక్తి. సో శ్రీరామ పట్టాభిషేకమంటే కేవలం ఒక రాజు కిరీటం పెట్టుకోవడం కాదు, అది ధర్మం గెలవడం, న్యాయం నిలబడటం, ఒక ఆదర్శవంతమైన పాలన మొదలవ్వడం. ఆ రామరాజ్యంలో మనం చూసిన ధర్మబద్ధమైన నాయకత్వం, ప్రజల మధ్య ఐక్యత, వాళ్ల సంతోషం, ఇలాంటి ఎన్నో గొప్ప ఆదర్శాలున్నాయి. మరి ఆ ఆదర్శాలలో ఏవి ఈరోజు మనకు స్ఫూర్తినిస్తాయి, ఏవి మనకు అత్యంత అవసరం ఒక్కసారి ఆలోచించు.